హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చి మన కడుపులో బేబీ బాయ్ ఉంది లేకపోతే బేబీ గర్ల్ ఉందా అని తెలుసుకునే ఒక సిమ్టమ్ అనమాట. ఈ సిమ్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే 100% మనము ఈ కడుపులో ఉన్నది అబ్బాయి అమ్మాయి అని చెప్పేయచ్చు. అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీ కడుపులో కనుక అబ్బాయి ఉన్నట్లయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సిమ్టమ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది ఏంటంటే అది చెప్పబోయే ముందు అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మీ కడుపులో కనుక అబ్బాయి ఉన్నట్లయితే మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లీనియర్ నిగ్రా అంటే పొట్టమైన చార అనమాట. ఆ చార అనేది మీకు కనుక లైట్గా ఉంది అంటే అది అమ్మాయి పుట్టే సూచన అనమాట. అంటే మీ పొట్ట పైన చార అనేది లైట్గా కనిపించింది, సగం వరకే ఉంది అంటే అది అమ్మాయి పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది అని చెప్పవచ్చు. అంటే 99% కూడా అమ్మాయి అని చెప్పవచ్చు. అలా కాకుండా మీ పొట్ట పైన చార చాలా తిక్కుగా ఉంది, అలాగే చెస్ట్ దగ్గర వరకు కూడా కనిపిస్తుంది అంటే అది 100% అబ్బాయి పుట్టే ఛాన్సెస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీలో ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే పాప పుట్టినప్పుడు అబ్జర్వ్ చేశానండి. నాకు పాప పుట్టింది. అప్పుడు ఈ లైన్ అనేది చాలా లైట్గా కనిపించేది. లైట్గా ఉండి సగం వరకే మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదైతే మనము ఒక 99% అయితే చెప్పగలం ఫ్రెండ్స్. చాలామంది అయితే కంగారు పడిపోతూ ఉంటారు. ఫస్ట్ టైం అమ్మాయి పుట్టిన వాళ్ళైతే మరీ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అది ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆ అమ్మాయి పుట్టినప్పుడు నెక్స్ట్ టైం అబ్బాయి పుట్టడా ఈ సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని భయపడిపోతూ ఉంటారు. అన్ని సిమ్టమ్స్ గురించి అయితే మనము చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు చార్ అనేది థిక్గా ఉండి స్టమక్ ఆ చెస్ట్ దగ్గర వరకు కూడా లైన్ ఉంది అంటే మీకు అబ్బాయి అనేది పుడతాడని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పుడు మనము ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఓకేనా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్. కానీ ఒక సాటిస్ఫాక్షన్ కోసం అయితే మనం ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఈ సిమ్టమ్ అయితే అబ్జర్వ్ చేయండి. నాకైతే ఇలానే జరిగింది. నేను అందుకని మీతో పర్సనల్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక 3-4 మెంబర్స్ అని అడిగాను ఫ్రెండ్స్. వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం అంటే సేమ్ ఇలాగే చెప్పారనమాట. కానీ వాళ్ళు నేను చెప్పకుండా అడిగారనమాట. అబ్బాయి పుట్టినప్పుడు ఎలా ఉండింది, అమ్మాయి పుట్టినప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడిగితే వాళ్ళైతే నాకు ఇదే చెప్పారు. అమ్మాయి పుట్టినప్పుడు అయితే లైన్ అనేది చాలా లైట్గా ఉండేది, అబ్బాయి పుట్టినప్పుడు అయితే లైన్ చాలా థిక్గా ఉంది అని చెప్పి నేనైతే అడిగి కనుక్కోవడం అయితే జరిగింది. అందువల్ల ఈ సిమ్టమ్ అయితే జీనియస్ అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.